నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. తెలంగాణ రాజకీయాలకు వచ్చే 6 నెలలు కీలకమా? పొరుగున ఉన్న కర్ణాటక పరిస్థితి కూడా అంతేనా? నల్గొండ బహిరంగ సభతో కేసీఆర్ యాక్టివ్ అవుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టడం ఖాయమా? రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ను గద్దె దించాలని బీజేపీ కంకణం కట్టుకుని బీఆర్ఎస్తో చేతులు కలిపితే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. పైగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వలసలను ఆపుకోవాల్సిన అనివార్యత కేసీఆర్కు ఉందని చెప్పక తప్పదు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి నెల దాటిందో లేదో బీఆర్ఎస్ నేతలంతా హస్తం పార్టీకి క్యూ కడుతున్నారు. మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలతో కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తున్నారు. మెదక్ జిల్లాకు చెందిన 5 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో విడిగా సమావేశమయ్యారు. అదేమంటే నియోజకవర్గం సమస్యలు చర్చించడానికి వెళ్లామని చెప్పుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కేటీఆర్కు ఎంతో సన్నిహితుడిగా మెలిగిన హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సైతం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ రంగంలోకి దిగి నల్లగొండ సభ ద్వారా పార్టీ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నించారు. ఇది ఒక కోణం మాత్రమే. బొటాబొటే మెజారిటీ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకోవడం రెండో కోణం. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కీలక దశలో ఉన్నాయి. అసలు గేమ్ లోక్సభ ఎన్నికల్లో కనిపిస్తుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ క్రియాశీలకమైతే అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. రేవంత్ రెడ్డి ఎంత అగ్రెసివ్గా కనిపించినా లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డిఫెన్స్ ఆడుతున్నారనే చెప్పక తప్పదు. కేసీఆర్ యాక్టివ్ అవుతున్నారు, అవ్వాలి కూడా. బీఆర్ఎస్ను కాపాడుకోవాలన్నా, పార్టీని బలోపేతం చేయాలన్నా కేసీఆర్ యాక్టివ్గా ఉండాలి. కేసీఆర్ మార్కు రాజకీయాలతోనే బీఆర్ఎస్ను నిలబెట్టుకోవడం సాధ్యపడుతుంది. ఈ క్రమంలో మరో 2 నెలల్లోపే జరిగే లోక్సభ ఎన్నికలు పార్టీకి పరీక్షా సమయం అవుతున్నాయి. తెలంగాణ రాజకీయాలను కూడా ఆ ఎన్నికలు మలుపు తిప్పే అవకాశం ఉంది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా ఎంఐఎం గెలిచే హైదరాబాద్ వదిలేస్తే మిగిలిన 16లో ఎవరికెన్ని వస్తాయన్న చర్చ జరుగుతోంది. తాజా సర్వేల ప్రకారం బీఆర్ఎస్కు 4 నుంచి 6 స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్కు 6 నుంచి 8, బీజేపీకి 2 నుంచి 3 స్థానాలు వచ్చే వీలుంది. అయితే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసుకోలేని పక్షంలో రేవంత్ రెడ్డి నాయకత్వానికి గండిపడే ప్రమాదం ఉందని ఒక టాక్. పార్టీలోనూ బయట ప్రత్యర్థులు బాగా యాక్టివ్ అయిపోయి ముప్పేట దాడి మొదలు పెడతారు. అందులోనూ మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారానికి వస్తుందని తేలిపోయింది. కాస్త బొటాబొటీ మెజారిటీ ఉన్న ప్రభుత్వాలను అస్థిరపరచడం బీజేపీకి మొదట్నుంచి ఉన్న విద్యే. అందులోనూ రేవంత్ మీద కసితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీకి సహకరించే వీలు ఉంటుంది. దక్షిణాదిన బీజేపీకి ఎక్కువ లోక్సభ స్థానాలు వచ్చేది కర్ణాటకలోనేనని సర్వేలు తేల్చాయి. అక్కడ అధికారం కోల్పోయిన బాధ బీజేపీకి ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత కర్ణాటకపై ఆ పార్టీ ఫోకస్ పెడుతుందని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. దాంతో పాటు పొరుగున ఉన్న తెలంగాణను కూడా ఒక పట్టు పడితే తప్పేముందని కమలనాథులు ప్రశ్నించుకుంటున్నారు. బీఆర్ఎస్ వేవ్ లెంత్ కూడా అదే కావడంతో శత్రువుకు శత్రువు మన మిత్రుడన్న కాన్సెప్ట్ ఇప్పుడు దక్షిణాది రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది. బీజేపీ తలుచుకుంటే కర్ణాటకలో కొందరు ఎమ్మెల్యేలను బయటకు లాగడం కష్టమేమీ కాదు. మహారాష్ట్రలో ఏకనాథ్ షిండేను సీఎం చేసినట్లుగా కాంగ్రెస్లో ఒకరిని బయటికి తెచ్చి తమ వైపుకు తిప్పుకోవచ్చు. అసలే కర్ణాటక కాంగ్రెస్లో మంత్రి పదవులు రానివాళ్లు, సీఎం పదవికి గాలం వేసిన వాళ్లు సిద్ధరామయ్య పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ ఛాన్స్ వస్తే ఏదో ఒకటి చేసేయాలని అనుకుంటున్నారు. అలా ఎదురు చూస్తున్న వారికి బీజేపీ ఆశాకిరణమవుతోంది. బీజేపీకి కావాల్సింది కూడా వారిని కలుపుకుపోవడమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ కూడా కర్ణాటకలాగే తయారు కావచ్చు. ఇక్కడ 119 అసెంబ్లీ స్థానాల్లో కనీస మెజారిటీకి 60 సీట్లు రావాల్సి ఉండగా కాంగ్రెస్ పార్టీకి 64 వచ్చాయి. అంటే కనీస మెజారిటీ కంటే కేవలం 4 స్థానాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రత్యర్థి బీఆర్ఎస్కు 39 స్థానాలు దక్కాయి. అంటే కాంగ్రెస్లో చిన్నపాటి తిరుగుబాటు జరిగిన ఆ గ్రూప్కు బీఆర్ఎస్తో పాటు 8 మంది సభ్యులున్న బీజేపీ తోడయ్యే వీలు ఉంటుంది. కాంగ్రెస్లో మొదట్నుంచి ఉన్న భట్టి విక్రమార్క, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డి లాంటి వాళ్లని కాదని తర్వాత ఎప్పుడో వచ్చిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం సీఎం పదవి ఇవ్వడంతో వాళ్లంతా మండిపడుతున్నారు. వాళ్లలో ఒకళ్ళు గ్రూప్ కట్టి బయటకొస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోవడం ఖాయం. అయితే వాళ్లలో ఎవరూ తక్షణమే ప్రత్యక్ష కార్యాచరణకు దిగే అవకాశం లేదు. లోక్సభ ఎన్నికల ఫలితాలను చూసుకుని తర్వాత గేమ్ ప్లాన్ అమలు చేసే అవకాశం ఉంది. 4 రోజులు సీఎంగా ఉన్నా చాలనుకునే వాళ్ళు చాలామంది కాంగ్రెస్లో ఉన్నారు.
అలాంటి వారిని లాగేసి తర్వాత బురిడీ కొట్టించడం కేసీఆర్ బీజేపీలకు బాగానే తెలుసు. అందులోనూ అధికారాన్ని ఎలా పొందాలో కేసీఆర్కు బాగానే తెలుసు. ఎమ్మెల్యేలను ఎలా లాక్కోవాలో 10 ఏళ్ల పాటు ఆయన రీసెర్చ్ చేసి ఉన్నారు. ఆ విషయంలో కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డిని అనుభవం లేని నాయకుడిగానే పరిగణించాలి. బీఆర్ఎస్కు 4-5 ఎంపీ సీట్లు వస్తే సీన్ మారిపోతుంది. తెలంగాణ ప్రజల్లో పార్టీ పట్ల మళ్ళీ విశ్వాసం కలుగుతుందని కేసీఆర్కు ధీమా వచ్చేస్తుంది. అప్పుడు ఎలాంటి రిస్క్ అయినా తీసుకునేందుకు ఆయన వెనుకాడరు. పైగా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రావాలంటే 4 ఏళ్లకు పైగా టైం ఉంటుంది. అంతవరకు పార్టీని మేనేజ్ చేయాలంటే ఏదో ఒక రాజకీయ కార్యకలాపాలు ఉండాలి కదా. అది ప్రభుత్వాలు మారే కార్యక్రమం అయితే నేతలు ఎమ్మెల్యేలు కూడా బిజీగా ఉంటారు. కేసీఆర్ ప్లాన్ కూడా అదే కావచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.